పులివెందులకు సంబంధించినటువంటి వాళ్ళు 5 మంది రండి సార్ ప్లీజ్. కొండారెడ్డి, సదాబాబు రెడ్డి, రంగనాయకులు, రాజేశ్వర్ రెడ్డి, రెడ్డి సైరాబాను. ఇక్కడ రండి సార్ ప్లీజ్. బత్తుల ఈశ్వరయ్య గారు మదనపల్లి. టి వెంకటేశ్వర్లు నెల్లూరు పినాకిని మీద. అయిపోయింది కదా సార్, ఆయన అయిపోయింది కదా, నేను పిలుస్తాను సార్, పిలుస్తాను, మీరేం రావద్దండి సార్, నాకు ఐడియా ఉంది సార్. తర్వాత ప్రకాశం జిల్లా నుంచి మీటూరు రండి సార్ ప్లీజ్. బత్తుల ఈశ్వర్ గారు అయిపోయినారండి సార్ మదనపల్లి. బత్తుల ఈశ్వర్. టి వెంకటేశ్వర్లు అయిపోయారు, బత్తుల ఈశ్వర్ అయిపోయాడు. ఓకే నెక్స్ట్. ఏది సార్, ఏది రండి రండి సార్, నేను పిలుస్తాను సార్. మార్టిన్ లూథర్, రేచల్ భారతి, కంబాల్ ప్రకాశం వాళ్ళు. అదేవిధంగా మురిగ వెంకటేశ్వర్లు, కొట్టాలి వెంకటరత్నం, శాంతకుమారి ప్లీజ్ రండి సార్. జింకా సుబ్రహ్మణ్యం సార్ రండి. హర్షవర్ధన్ మదనపల్లి రండి. అందరికీ వందనాలు. నా పేరు కొండారెడ్డి. కడప జిల్లా లింగాల మండలం అమ్మకపల్లె. మారెక్క హరిజన దంపతుల బిడ్డ. చదువు సండే లేదు, ఆవులెంట పరుగు. 14 సంవత్సరాలు బట్టకట్టగా తిరిగే. ఊరి జనుల పోరు అమ్మ చెప్పిన తీరు. బట్టలొద్దు నాకు మడత దుప్పటి ఒక్కటి చాలు. కుడి చేయి కప్పిన దుప్పటి కొస ఎడమ సంఖలో ఇరికించే. కేతిరెడ్డి పుల్లారెడ్డి కొట్టం ఒకటి గొడుగాయే. వదిన కట్టిన సద్ది ఇంతైనా ఎంతైనా అడగకుండా తినే ఆరగించే. 100 కోన బావి నీరు పైకి రావమ్మ గంగమ్మ దోనెలోకి. అది ఏమి చిత్రమో నిండిపారే ధోని. ఆలమంద తప్పిక అనువుగా తెచ్చే. సావాసగాళ్ళు చాటు నుంచి చూసి మహిమ చూసి మోకరిల్లిని ముందు సాగి పొండని చెయ్యెత్తి దీవించే. ఎగో పల్లెవాసి దుబ్బర యజమాని ఇంటి అష్టబంధనకు పిలిచే. అడవి ఆవుల తోలి కాలితో మంద చుట్టూ గిరిగీసే. ఎగో పల్లె ఇంటి కార్యములో నుండా కడపల నక్క మంద మీదకు వచ్చే. కార్యమందుండి కరమెత్తి అది నుంచి ఆవులను రక్షించే. అన్నదమ్ములు 2 జొన్న కంకులు విరిచి దొంగిలిచ్చిరి. అది గమనించిన సామి ముదనష్టపు సొమ్ము ఎంత దోచినా మిగులు బూడిదంటూ శాపమిచ్చే. పైరు పురుగులకు నిమ్మపండు నీరు పాము కాటుకు సమాధి ప్రతిచ్చనే రచన. కొండనెక్కిన నలపరెడ్డి వాసులు కలరా భయానికి అభయమిచ్చే. ఊరు చేరండని ఊతమిచ్చే. జున్ను ఓబులరెడ్డి కొరముట్టు కొనబోతే 3 ఏళ్ల పొద్దు ములిగి కూడా కొనలేవని ఆపై మీ వద్దకే వచ్చు కొరముట్టు. దుర్జనులు సంహరించగా సజ్జనులు మిగిలేరు జగతిలోన. కేతిరెడ్డి సెంచిరెడ్డి గొల్ల అంబక్కను పెళ్లి ఆడే. సంతతి కోసం మరొక్క పెళ్లి సామి దీవిచ్చే. అంబక్క త్యాగానికి సవతి తల్లి కలిగిరి పిల్లలు. సామి దీవెనలకు అంబక్క త్యాగానికి కాలగమనాన కడప జిల్లాలో వెలిసే అంబకపల్లెగా. చెట్టుకో చరిత్ర, పుట్టకో పురాణం, గుడి గోపురాల గొప్పదనం, నదీనదాల నాగరికం, వేషభాషల వైభవం, సంస్కృతి సాంప్రదాయాల సమూహం, రైతన్న కూలన్న నేతన్న జీవన గమనం, కళాకారుల ప్రభావం. జయహో మహాకవి సమ్మేళనం. ధన్యవాదాలన్నా. సదాబాబు రెడ్డి గారు గాలేరు నగరి పథకం గురించి కవితాగానం చేస్తారు. పులివెందుల హై స్కూల్ ఉపాధ్యాయులు, రాయలసీమ ఉద్యమంలో పనిచేస్తున్నారు. గాలేరు నగరి ప్రాజెక్టు అదే కదా. గాలేరు నగరి ప్రాజెక్టు గురించి ముందుగా చెప్పాలంటే కృష్ణమ్మ నది గురించి చెప్పాలి. కృష్ణానది మహారాష్ట్రలోని నాసిక్ వద్ద పుట్టి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గుండా ప్రవహిస్తుంది. ఈ గాలేరు నగరి ప్రాజెక్టు కృష్ణానదిలో ఒక భాగమే. ఉరుకులు పరుగులతో కృష్ణమ్మ గలగల సాగితే కాలువలు కుంటలు సాగునీటి తిలకాలాడవా. ఆయకట్టు భూమాత ఆకుపచ్చ పైరుతో కలకల్లాడదా. కరువుకు కరవైన బతుకు అన్నదాతకు కలిసి రాదా. తరతరాల చరిత్ర ఉన్న మహామహాతులను కన్నా పౌరుషాల పురిటిగడ్డ రాయలసీమ. 80వ దశకంలో ప్రాజెక్టులు కాలువలేని రాయలసీమలోన తరతరాల వెనుకబాటుతనం, అన్యాయం, నిర్లక్ష్యం, వివక్షత, నీటి ప్రాజెక్టులు లేక రైతులు ఉద్యమాలు చేస్తున్న సమయాన వచ్చేను గాలేరు నగరి ప్రాజెక్టు.
రాయలసీమ రైతుల కళలు సాకారం అయ్యే సీమ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే ప్రాజెక్టుకు గాలేరు నగరి సుజల స్రవంతి అని నామకరణం చేసెను కలియుగ శ్రీరాముడు నందమూరి తారక రామారావు. రాయలసీమ అభివృద్ధి రాష్ట్ర అభ్యుదయానికి పునాది. ప్రకృతి ప్రసాదించిన అపార వనరుల నిలయం. ఆంధ్ర అభ్యుదయం రాయలసీమ అభివృద్ధితోనే సాధ్యమయ్యేను. ఆంధ్ర అభ్యుదయం రాయలసీమ అభివృద్ధితోనే సాధ్యమయ్యేను. గాలేరు నగరి కాలువ పొడవు 1180 కిలోమీటర్లు 2 దశల్లో పూర్తి అయితే రాయలసీమలో 2,65,000 ఎకరాల భూములకు సాగునీరు అందితే రాయలసీమ మరో కోనసీమ కాదా? గత 50 ఏళ్లుగా ఎన్నోసార్లు కరువును ఎదుర్కొన్న సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతులకు పెండింగ్ ప్రాజెక్టులు నిర్మించగలిగే పాలకులు రాయలసీమలో రావాలి. కోస్తా ఆంధ్రకు నాగార్జున సాగర్, ధవళేశ్వరం ఆనకట్ట, పోలవరం, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్తో పాటు నికజలాలు ఉన్న ఒక్క జాతీయ ప్రాజెక్ట్ అయినా రాయలసీమలో ఉన్నదా? ప్రతి ఏటా వరదలతో కృష్ణమ్మ నీరు వందలాది టీఎంసీలు కడలిపాలవ్వగా ప్రాజెక్టులు కాలువలు నిర్మిస్తే కడలిపాలయ్యే కృష్ణమ్మ నీటిని సీమకు మళ్లిస్తే రాయలసీమ సస్యశ్యామలం కాదా? 4 దశాబ్దాల కాలం గడిచిన గాలేరు నగరి మొదటి దశ పూర్తి అయినా 2వ దశ పూర్తిగాక లక్ష్యం నెరవేరక రైతుల వెతలు ఎప్పుడు తీరుతాయో. సమాప్తం. థ్యాంక్ యూ అన్న. గాలేరు నగర ఘోషణ వినిపించినందుకు ధన్యవాదాలు. రంగనాయకులు గారు మధ్యరంగం పులివెందుల గురించి కవితాగానం చేస్తారు. అల్లం రంగనాయకులు సార్ గారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మధ్యరంగం పులివెందుల శ్రీరంగడు వెలసిన నేల, శ్రీకృష్ణదేవరాయలు నడయాడిన నేల, పుణ్యభూమి ధన్యభూమి ఈ నేల, ఇదే మా మధ్యరంగం పులివెందుల. శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషేక తొలి శాసనం వెలసెను ఇచట, పులులు మందలుగా తిరిగెను ఇచట, కవులకు కలలకు నిలయంగా ఉండేనట ఇచట, శ్రీకృష్ణదేవరాయలే భక్తి పరవశులై స్వామిని కొలిచెను ఇచట. అన్నమయ్య కీర్తన గానం చేయగా శ్రీరామానుజుల వారు రంగని దర్శించగా, శ్రీరంగపురవాసులు రంగని పూజించగా, అంగరంగ వైభవముగా ఉత్సవాలు వేలవేలు జరిగేనట ఇచట. ఒకవైపు శేషాచల పర్వత గిరులు, మరొక వైపు గోస్తనీ నది పరవళ్ళు, ఎంతో సుందరమైన ప్రకృతి సిరి మా మధ్యరంగం పులివెందుల. ఇక్కడ పులుల మందల ఆవాసంలో కొలువై భక్తుల పాలిట కొంగు బంగారమైన శ్రీరంగనాథుడు దివ్యనాథుడుగా కొలువైన పుణ్యక్షేత్రం మధ్యరంగం పులివెందుల. మాఘమాసంలో బ్రహ్మోత్సవాల కలతో, భాద్రపద మాసంలో 100 పూజోత్సవాల కాంతులతో, ముక్కోటి, సంక్రాంతి, ఉగాది పర్వదినాల విశేష సంబరాలు ఇచ్చట చూడవలసిన గొప్ప నేల మా మధ్యరంగం పులివెందుల. తూర్పు వీరాంజనేయుడు, పడమటి వైపున పడమటి వీరాంజనేయుడు, గ్రామ బొడ్డున వెలసిన మిట్ట మల్లేశ్వరుడు, గ్రామ రక్షణకు అండగా నిలిచిన గ్రామ దేవతలు అంకాలమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మలు కొలవైన దివ్యక్షేత్రం మా మధ్యరంగం పులివెందుల. రాయలసీమ వాణిజ్య కేంద్రమై ఇచ్చట పూల అంగల్లే కాక ముత్యాలు రత్నాలు రాసులుగా పోసి అమ్మిన నేల మా మధ్యరంగం పులివెందుల. ఆదిరంగం శ్రీరంగం అయితే అంత్యరంగం పండరీపురం కాగా మహిమాన్వితుడైన శ్రీరంగడు వెలసిన పులివెందులే మా మధ్యరంగం పులివెందుల. ధన్యవాదాలు. జై హింద్. థ్యాంక్ యూ సార్. పులివెందులు అంటే కొన్నే గుర్తొస్తాయి మనకి, కానీ మధ్యరంగం శ్రీ వైష్ణవానికి కీలకమైన విషయాన్ని మధ్యరంగం అని పేరు పెట్టాడు ఆయన. ఆదిరంగం శ్రీరంగం, మధ్యరంగం పులివెందుల, అంత్యరంగం పండరీపురం, అట్లా వైష్ణవంలో 3 కీలకమైన ప్రాంతాల్లో మన పులివెందులు ఉందనే విషయాన్ని గుర్తు చేశాడు. ధన్యవాదాలు సార్. రాజేశ్వర రెడ్డి గారు బానుగుట్ట ఈశ్వరాలయం గురించి పోచమరెడ్డి రాజేశ్వర రెడ్డి గారు కవితాగానం చేస్తారు. వెలుగులోకి రాని ఈశ్వరాలయాలు అనేక సభకు అంగనంలో వెలుగులోకి తీసుకొస్తున్నాడు. నా పేరు పోచమిరెడ్డి రాజేశ్వర రెడ్డి, పులివెందుల. నేను రిటైర్డ్ ఉద్యోగిని. నేను ఎంచుకున్న శీర్షిక బానుకోట శివాలయం. 1000 సంవత్సరాల వెనుక శ్రీకృష్ణ పరమాత్మని ద్వాపరయుగం నాడు కడప జిల్లా సింహాద్రిపురం మండలాన అహోబిల గ్రామ పొలిమేరలో వెలిసిన పుణ్యక్షేత్రమే బానుకోట శివాలయం.
హిరణ్యకశిపుని వధించిన మహావిష్ణువు ఇకపై మీ వంశంలో ఎవరిని వధించనని మాట ఇచ్చే. ప్రహ్లాద మునువడు బలిచక్రవర్తి అయిన 100వ సంతానమైన బాణాసురుడు కోరికపై బాణకోటకు కాపలాదారుడుగాయ బోలాశంకరుడు ఒకనాడు యుద్ధము చేయ కోరికతో మహావిష్ణువు వరదమందే బాణాసురుడు పరమాత్ముని చేతిలో ఓడి ముఖము చెల్లక సాగరములో అసూలు బాసే. శివ ఈ క్షేత్రమందే కొలువై భక్తుని కోరిక తీర్చే. అన్నా చెల్లెలు కొలం నీట మునిగితే వారు పశువు పట్టలతో ధవల వర్ణమాయే. అన్నా చెల్లెలు రావి చెట్టు వేప చెట్టుగా అవతరించిరి. ఆమెను దూరాన నడిచినటువంటి తొండూరు అంతివ శివ సన్నిధిలో సమాధి అయింది. గుండె కింద జలకుట్టుగా పారిన గంగమ్మ 3 కొనల్లో నిక్షిప్తమై జలతీర్థము అభిషేక జలము పుష్కరిణిగా కష్టాలు హరించి పాపాలు హరించి శివన్న కొంగు బంగారమై కోర్కెలు తీర్చే దిద్దే. కార్తీక వారాలు కనువిందు చేసే 6 ఆటపాటల నడుమ శివరాత్రి జాగరణ యాకాశి రోజున ఎన్నెన్ని పూజలో జన సందోహాల నడుమ వీక్షించాలి భానుకోట శివయ్య మహిమలు. థ్యాంక్ యూ సార్. తర్వాత షైరా భాను మేడం గారు పులివెందుల తెచ్చారు, ఉపాధ్యాయురాలు. కోన ఈశ్వరాలయం గురించి పార్నపల్లి దగ్గర కొండలు ఉండేటువంటి ఆలయం గురించి ఆమె కవితాగానం చేస్తారు. థ్యాంక్ యూ మేడం. సభకు నమస్కారము. నా పేరు డి రెడ్డి సాయిరా భాను, ఉపాధ్యాయురాలు, టిఎస్ జెడ్పీ హై స్కూల్ పేంపల్లి నందు పనిచేస్తున్నాను. పులివెందుల నుంచి వచ్చాను. నా శీర్షిక పంచలింగాల కోన, కోన మల్లేశ్వర స్వామి పార్నపల్లి కోన. కడప అనంతపురం సరిహద్దు ప్రాంతం పార్నపల్లి నందు ఉద్భవించి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు కోన, పంచలింగాల కోన, కోన మల్లేశ్వర స్వామి పార్నపల్లె కోన. ప్రకృతి రమణీయత శోభితమున కొండలు గుట్టలు పచ్చని చెట్లు సెలయేర్ల నడుమ వెలసి భక్తులకు ఇలవేల్పైన కోన పంచలింగాల కోన, కోన మల్లేశ్వర స్వామి పార్నపల్లె కోన. పురాతన కాలం యందే జయమే జయుడనే రాజు కూర్చిన శైవ క్షేత్ర కోన పంచలింగాల కోన, కోన మల్లేశ్వర స్వామి పార్నపల్లె కోన. బృహమహర్షి నెలకొల్పిన గర్భగుడి యందు బ్రహ్మసూత్ర లింగం ప్రతిరూపాలు తత్పురుష, వాయువ, అమోహ, మృత్యుంజయ, అగ్నిజ్యోతిగా విలసిల్లిన కోన పంచలింగాల కోన, కోన మల్లేశ్వర స్వామి కోన పార్నపల్లె కోన. నంది నోటి గుండా నీరు ప్రవహించి మహారుద్ర కోనేరుగా పేరుగాంచిన కోనేరునందు కార్తీక మాసంన తొలిపొద్దు పొడవక ముందే భక్తజనులు స్నానమాచరించి లింగ దర్శనము చేసుకొనిన పాప విమోచనం పొందుకోన పంచలింగాల కోన, కోన మల్లేశ్వర స్వామి పార్నపల్లె కోన. కార్తీక మాసంన శైవక్షేత్ర కోన పార్నపల్లె కోన కార్తీక దీపకాంతులతో శోభిల్లుతూ భక్తజనులకు ఇలవేల్పై నయనానందం నొసగిన కోన పంచలింగాల కోన, కోన మల్లేశ్వర స్వామి పార్నపల్లె కోన, పార్నపల్లె కోన. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. అద్భుతంగా గానం చేశారు. తర్వాత జింక సుబ్రహ్మణ్యం గారు సీనియర్ రచయిత కొద్దుటూరు. వీరు గండికోట గురించి కవితలు చదువుతారు. పెద్దగా ఉంటే బ్రీఫ్గా చెప్పండి. నా పేరు జింకా సుబ్రహ్మణ్యం, కడప జిల్లా రచయితల సంఘం కార్యదర్శిని. నేను మినీ కవితని రాసుకొచ్చాను. గండికోట. జేజేలు గండికోటకు, జేజేలు కొట్టండి మన గండికోటకు, ఘనకీర్తి చాటండి గండికోట. కడప జిల్లా ఘనకీర్తి ఇది పతాక, తరతరాల వారసత్వానికి ఇది సూచిక. ఈ జిల్లాకే తలమానికం ఈ కోట. కాకరాజు నిర్మించిన కోట, కాకతీయులు ఏలిన కోట, గోల్కొండ నవాబులు బ్రిటిష్ వారు పాలించిన కోట. ఘన చరిత్రకు ఆనవాలు ఈ కోట. ఈ జిల్లాకే గర్వకారణం గడ్డికోట. అటు చూస్తే మాధవరాయ ఆలయం, అటు చూస్తే మాధవరాయ స్వామి ఆలయం, ఇటు చూస్తే జుమ్మా మసీదు. ఇవి కావా హిందూ ముస్లిం సమైక్యతకు? అందాల కోట ఇది, ఆనందాల ప్రతిరూపం ఇది. ప్రకృతి సోయగాలతో అలరారే పెన్నా నది ప్రవాహాలతో రమణీయ దృశ్యాలతో కనువిందు చేసే కోట. పాడుకోవడానికో పాటను, చెప్పుకోవడానికి ఒక కథను అడుగడుగునా కనిపించే ఈ కోట ప్రసక్తికి జేజేలు కొడదాం. మన వారసత్వ సంపదకు భావితరాలకు అందిద్దాం. జై నమస్తే. రండి సార్, మీరు కొరిగే వెంకటేశ్వర్లు సార్, ప్లీజ్ ఆ పేపర్ వాళ్ళకి ఇచ్చేసి మీరు రండి సార్.
ప్రొద్దుటూరు గొరగ వెంకటేశ్వర సార్ గారు. సార్ మీ అంశం చెప్పి. నా పేరు గొరగ వెంకటేశ్వర్లు, మా ఊరు గుండ్లకుంట దుమ్మడుగు దగ్గర సార్. నేను వ్రాసిన కవిత పుష్పగిరి మహత్యం గురించి. అరుదైన పుణ్యక్షేత్రము హరిహర భేదంబులేకారాధింపన్ ధర పుష్పగిరిగా ప్రజలకు నెరవేర్చను కోర్కెలన్నీ నిరుపమ మహిమన్. రెండవ హంపిక ఖ్యాతిని నిండుగా కనిపించు శిల్ప నిర్మాణంబుల్ దండిగ నయనానందము గుండెల సంతృప్తినిచ్చు గుడి ప్రకరంబుల్. కాంపల్లె పల్లెటూరే పెంపొందెను పుష్పగిరిగా విస్మయమందను కంపించను పాపాంబుది సొంపగు నిర్మల సరస్సు శుభములు కూర్చన్. గరుడేగెను సుధగైకొని సురనాథుని ఆయుధాన సృక్కిన కరము ఒరిగిన కలశపు సుధచే తరించెను పుణ్యతటము దారునిలోనన్. సరసును మూయగ మారుతి గిరివేయగ తేలి పుష్పగిరిగానయ్యన్ ధర మెరస ద్విజ విధులతో మొరసెను వేదాల ఘోష మునుపటి చరితం. మేటి నిర్మించే గుడి జనమే జయుండు చోళరాజుల సోజ్యంపు శోభ విరిసే కాకతీయుల కాలాన కాంతులీనే విజయనగర రాజుల కళా విభ్రమంబు. హరుడు వైద్యనాధీసుడై అవతరించే చెన్నకేశవుడై హరి సేవలందే శంకరాచార్య ప్రీతి శ్రీచక్రమును ప్రతిష్ఠ చేయ వెలిగెదే దీప్య ప్రభలు. 108 లింగాల కూటమిచట స్ఫటిక లింగంబుతా నిల్పె శంకరుండు నిత్య పూజలు నందెను నియమరీతి. భక్త కోటికి తరగని భాగ్యనిధిగా అగ్రహారపు బ్రాహ్మణుల ఆగడముల ఆగ్రహించిన బ్రహ్మము ఆనతిచ్చే ప్రాభవంబును కోల్పోయి పాడుబడును. మర్రి మొలచిన పిదపనే మరల కలుగు. పంచనదీ సంగమమున సంచిత పాపాలు పోవు స్నానము చేయను కొంచెపు భక్తిని కొలిచిన మించును యాగాల ఫలము మేదిని కలుగు. ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్. తర్వాత మీరు రండి సార్ ప్లీజ్. హైదరాబాద్ నుంచి సామమూర్తి గారు. బ్రీఫ్గా సార్. అందరికీ నమస్కారం. ఏ దేశం ఏగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని అన్నట్టు డల్లాస్లో ఉన్నా కానీ మన రాయలసీమ వాళ్ళు ఈ మాతృభూమిని గుర్తుపెట్టుకొని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసినందుకు వారికి మొదట ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తర్వాత నా పేరు డాక్టర్ కె సామమూర్తి, హైదరాబాద్ నుంచి వచ్చాను. నా శీర్షిక దేవుని కడప తిరుమల గడప. రాయలసీమకే కడప ఒక కేంద్ర బిందువు, ఆత్మీయత ఆప్యాయతల కల్పతరువు, అరమరికలు కానరాని ఆనంద సింధువు, పలుకరించే ప్రతి ఒక్కరి ఆత్మీయ బంధువు. ఇదే మా కడప తిరుమలకే తొలి గడప, శ్రీ లక్ష్మీ శ్రీనివాసు విహారాల మలి గడప, ముద్దరాలు పద్మావతి శుద్ధులాట తొలి గడప, సిరికే తొలి మెట్టినిల్లు ఈ దేవుని కడప.
4 వేదాలు నిండారా నలుగు బెట్టగా, దేవదారు పత్రాలు బాసికాలు కట్టగా, దిక్కులన్నీ ఒకటిగా కొంగుముడులు వేయగా, ధృవతారలు విరితారలై అక్షింతలు జల్లగా, కమనీయ కళ్యాణమని దేవతలు మురియగా, జయ విజయుల నొదలి గరుడ వాహనము నొదలి 365 తీర్థాల నొదలి, వారాహ క్షేత్రం మొదలి హనుమ క్షేత్రానికి కదలి, ఏకాంత వాసనకొచ్చనమ్మ శ్రీ శ్రీనివాసులు, అది ఏ దేవుని కడప, దేవదేవేరిల దివ్య కడప. జనమేజయ వంశస్థులు ఒసగారు అగ్రహారాలు, ద్వాపరాన కృపాచార్యులు జీర్ణోద్ధరణ కారకులు, కృపావతి క్షేత్రమై రూపొందర ఉందే కృపగా, కృప కాస్త కైపగా గడపగా కడపగా మారగా, అది ఏ దేవుని కడప, దేవదేవేరిల దివ్య కడప. అన్నమయ్య అక్కమాంబ పెద తిరుమలాచార్యులు, కడప రాయుడంటూ జరిపించిన కవితాభిషేకాలు, క్షేత్రయ్య రచించరు మధుర మధుర జ్ఞావలీలు, భక్తి పరవశాని కవియే తొలకరి చిరుచల్లులు, అది ఏ దేవుని కడప, దేవదేవేరుల దివ్య కడప. మాఘమాసి తిథియందు రథసప్తమి తిరునాళ్ళు, దేవుని కడపలో దేదీప్యమాన సందళ్ళు, ఎదకు పలకరింపులిస్తారు పెరుమాళ్ళు, మోషారు పల్లకి సంచార గురువు శంకరాచార్యులు, అది ఏ దేవుని కడప, దేవదేవేరిల దివ్య కడప. శిల్ప కళా ప్రభావం తెచ్చారు విజయనగర రాజులు, బహుళ మడి మాన్యాలిచ్చారు నంద్యాల రాజులు, మట్లి రాజులు ఇచ్చారు ఎన్నో బంగారు కానుకలు, వేలూరి బ్రహ్మారెడ్డి నిర్మించిన తటాకాలు, మెకంజీ కైఫీయతులు తెలుపుతాయి ఆధారాలు, అది ఏ దేవుని కడప, దేవదేవేరిల దివ్య కడప. కడపకు కవలలే పంట పొలాల పాత కడప, ప్రణబిల్లిన భక్తికి నిలవయ్యే దేవుని కడప. తిరుమల యాత్రికులు ఇటు చెయ్యాలి మొదటి దర్శనం, తిరుమల యాత్రికులు ఇటు చెయ్యాలి మొదటి దర్శనం, ఈ క్షేత్రం దర్శించగా అటు దక్కదు యాత్రా ఫలం, శ్రీ వెంకటేశు చిత్తమది తెలుసుకున్నటే పుణ్యప్రదం. నమస్కారం. సాంబమూర్తి సార్కి ధన్యవాదాలు. తర్వాత మీరు సార్ రండి సార్. బాలగంగాధర తిలక్ గారు ప్రొద్దుటూరు పొలతల తిరునాళ్ళ గురించి గానం చేస్తారు. సభాయ నమః. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అమర్నాథ్ రెడ్డి సార్ గారికి ప్రత్యేక నా కృతజ్ఞతలు. అంశము పొలతల తిరునాళ్ళ. ఒక భార్యాభర్త ఆ పొలతల తిరునాళ్ళకు పోదామని భర్త భార్యతో ఇలా అంటున్నాడు, పోదాము రాయ మనము పొలతలకు పోదాం, మల్లన్న స్వామిని చూద్దాం, ఆ స్వామిని నమ్ముదాం, కనులారా చూద్దాం, చూసి తరించుదాం, పొల్లు దండాలు పెడదాం, ఇలా వెల్పు కొలుద్దాం, రాయ రాయ పిల్ల తిరునాళ్ళ చూసొద్దాము, రాయ రాయ పిల్ల తిరునాళ్ళ చూసొద్దాము. అక్క దేవతల్ని చూద్దాం, భక్తితో వేడుకొందాం, పూజలను చేద్దాం, పిల్లల కొరకు వరపడదాం, ముక్కులు తీర్చుకొందాం, తల నీలాలను ఇద్దాం, తల్లిని స్మరించుదాం, తండ్రి ప్రేమ పొందుదాం, రాయ రాయ పిల్ల తిరునాళ్ళ చూసొద్దాము, రాయ రాయ పిల్ల తిరునాళ్ళ చూసొద్దాము. రత్నాము ఎక్కుదాము, సర్కస్ను చూద్దాము, కోరింది తిందాము, నచ్చింది కొందాము, జాలీగా తిరుగుదాము, హాయిగా గడుపుదాము, చిత్రాలెల్లా చూద్దాము, ఆనందము పొందుదాము, రాయ రాయ పిల్ల తిరునాళ్ళ చూసొద్దాము, రాయ రాయ పిల్ల తిరునాళ్ళ చూసొద్దాము, రాయ రాయ పిల్ల తిరునాళ్ళ చూసొద్దాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మంచి గాయకులు ఇద్దరు ప్రొద్దుటూరు కేంద్రంగా ఉంటారు, వీరికి ధన్యవాదాలు. తర్వాత ప్రొద్దుటూరు ఒక నిమిషం సురేంద్ర బాబు గారు ప్రొద్దుటూరు. సురేంద్ర గారు అక్కడ ఇత్తడి పరిశ్రమ గురించి మణిపెట్టి గురించి. సభకు నమస్కారం. నా పేరు సురేంద్రనాథ్, ప్రొద్దుటూరు. నా స్వస్థలమైనటువంటి వనిపెంట ప్రశస్తాన్ని మీకు తెలియచేయాలని నేను ఈ కవితను రాసుకొచ్చాను. సాగుతున్న గోరేటి ఇది నా ఊరు శీర్షిక. సాగుతున్న గోరేటి వంక ప్రవాహంలో ఆ ఏటి రాతి బండలపై రాయని శాసనం ఈ చరిత్ర. ఆ నీటి తరగలకు గుండెను తాకిస్తే వినిపించే తరతరాల గీతం, నేటికి ఎవరూ పాడని సంగీతం. గాలి నా మట్టిలో రాసిన కథలు,
పురాతన వృత్తాంతాలు, ఎవరూ చదవని చరిత్ర పుటలు. ఇది నా ఊరు, నల్లమల్ల గిరుల మధ్య కొలువైన ఊరు, వాల్మీకి ముని సేవించిన శివలింగం ఉన్న ఊరు. ఆనాటి కాకతీయ ప్రతాపరుద్రుడు, నాటి విజయనగర రాజుల హృదయాలలో కొలువైన సుందరమూర్తి మా చెన్నకేశవ స్వామి. గుడిలో శిల్పాలు, గుడికి మాన్యాలు, ఆ గత వైభోగం నేటికి సంక్రాంతి పండుగలో. ఆ దేవదేవుడి తేరు పార్వేటలో 64 పల్లెల వెంట సాగుతూ ఊరూరా మంగళ తోరణాలను కడుతుంది. ఇంకా ఎన్నో ఆధ్యాత్మిక పరిమళాలు. కాలజ్ఞాని శ్రీ వీరబ్రహ్మం గారు నడయాడిన మఠము అతి సమీపమే. పంచనదీ సంగమమై పవిత్ర తీర్థమై వేద నాదాలతో విరాజిల్లిన పుష్పగిరి నా ఊరి నుండి కాసింత దూరమే. నా ఊరు ఎర్ర చందనపు సిరులున్న కొండ, ఒకప్పటి పాలేగాళ్ళు ఎగరేసిన జెండా, నాటి వజ్రాల తవ్వకాలు జరిగిన అడ్డ. నా ఊరు కంచర కార్మికుల కోట, కఠిన లోహాలను మైనంలా కరిగించే పేట, కళాకృతులు పండే తోట. లోహాలు శృతిగా, పనిముట్లు లయగా నా ఊరి వినిపించే శ్రమైక రాగం, ఎన్నో ఆలయాలలో మోగే పవిత్ర ఘంటానాదం. నా ఊరి ఖ్యాతి అంబరాన్ని చూస్తూ నిలిచే గోపుర కలశాలు, ధ్వజస్తంభాలు. నా ప్రజల హస్తకళా నైపుణ్యం, ఎందరో ఉత్సవమూర్తులకు ఊరేగింపు వాహనాలు. నా గ్రామ కళాకారుల కౌశలం మరిపించే మకర తోరణాలు, దీవించే దేవతామూర్తుల స్వరూపాలు. ఇంటింటా వంట పాత్రలే కాదు, నా ఊరి లోహకాంతులు దేశమంతా వెలుగుతున్నాయి. లోహ సడులే నా ఊరి గుండె సవడి. ఈ గుండె సవ్వడి ఈనాటిది కాదు, శతాబ్దాలుగా ధ్వనిస్తున్న జీవన రావం. నాడెప్పుడో ఆధునిక లోహయుగంలో ఊపిరి పోసుకున్న నా ఊరు ధాతు కళాకృతులకు అనాది శ్వాస. వేల సంవత్సరాలుగా ఆ కళాకారుల జీవన చిత్రాలు చరిత్ర కుడ్యాలపై ఇంతవరకు ఎవరూ గీయనివి. ఖ్యాతిని నోచుకొని నా ఊరు చరిత్రలో ఓ చిరిగిన తాళపత్రం, మాసిపోయి మరుగైన గ్రంథం. ఈ చిరు అక్షర ప్రయత్నం ఘన చరిత్రకు పరిచయ వాక్యం, కొండంత కీర్తికి చిరు నిరాజనం. ఇదే నా ఊరి చరిత్ర. వేల వర్షాల నాటి వన పెంట, నేటి వ్యవహారిక వనిపెంట. నమస్కారం. వనిపెంట ఇక్కడి పరిశ్రమ గురించి తెలియజేసిన మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. తర్వాత కె వెంకటేశ్వర్లు గారు సప్తనదుల సంగమేశ్వరం గురించి కవితాగానం చేస్తారు. ముందుగా సభా సరస్వతికి నమస్సుమాంజలు. నా పేరు కె వెంకటేశ్వర్లు, వృత్తిరీత్యా తెలుగు ఉపాధ్యాయుడను. ముఖ్యంగా నేను ఈరోజు చాలా సంతోషిస్తున్నాను. దానికి కారణం ఏంటంటే, ఇంత అధ్యక్షత స్థానంలో ఉండి అందరినీ సమన్వయం చేస్తూ ఈ కార్యక్రమం ఎక్కడ కూడా గతి తప్పకుండా చాలా గొప్పగా ఉదయం మొదలుకొని ఇప్పటివరకు ఆద్యంతం చక్కగా నిర్వహించినటువంటి మా అధ్యక్షులు, మనందరికీ ఇష్టమైనటువంటి మన హరినాథ్ రెడ్డి సార్ గారికి నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం కూడా చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాం. ఈరోజు నేను తీసుకున్నటువంటి అంశమైనటువంటి కర్నూలు జిల్లాలో సంగమేశ్వరం అనేటువంటిది మీకు అందరూ కూడా తెలిసినటువంటిదే. ఆ సంగమేశ్వరం గురించి నేను తీసుకున్నటువంటి శీర్షిక సప్తనదుల సంగమేశ్వరం. త్రిమూర్తులలో ఒకరైన ఆ పరమేశ్వరుని ప్రతిష్ఠించడానికి వేప చెట్టును లింగాకృతిగా చేసి ప్రతిష్ఠించిన ప్రదేశమే సంగమేశ్వరం. తుంగ, భద్ర, కృష్ణ, వేణి, భీమ, మలాపహరిని, భవనాసి అనే 7 నదులు కలిసే ప్రదేశమే సంగమేశ్వరం. చాళుక్యులు నిర్మించిన ఆలయం, పాండవులు ప్రతిష్ఠించిన శివలింగం, ఆ శివలింగమే వేప శివలింగం. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన పవిత్ర స్థలం, ఎందరో మునుల తపస్సుకి ఆశ్రయం ఇచ్చిన ప్రాంతం. ఏడాదిలో 8 నెలల పాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు మాత్రమే బయటకు దర్శనమిచ్చే భాగ్యం కలిగించే ఆలయమే సంగమేశ్వరం. గలగల పారే సెలయేళ్ళు, హాయి గొలిపే పిల్ల తెమ్మెరలు, చుట్టూ పరిమళించే ప్రకృతి పచ్చదనం, పరవశించి పారే ఆ నీటి సోయగాల గలగలలు అలసిన మనసుకు ఆనంద సాగరమై సేద తీర్చే ప్రదేశమే సంగమేశ్వరం.
పురాతన శైవ క్షేత్రం, పాండవుల నాటిదని విశ్వసించే క్షేత్రం, గాయత్రీదేవి పాదముద్రలు ఆకర్షించే ప్రదేశం, పితృదేవతలకు పిండ తర్పణం కలిపితే 7 జన్మల పాపాలు హరిస్తాయని నమ్మే ప్రదేశం సంగమేశ్వరం. ప్రకృతి ఒడిలో కొలువైన దైవం, సప్త నదుల పవిత్ర స్పర్శతో, అనుభూతి నవ్యతతో, కౌల వృక్షాల నీడలో మహర్షుల తపస్సు చేసిన నేలలో భూకైలాసంగా విలసిల్లిన ఆలయం వర్ణించడం ఎవరి తరం కాదులే. అందుకే ఓ సంగమేశ్వర మీకు వందనం అభివందనం, అందుకే ఓ సంగమేశ్వర మీకు వందనం అభివందనం. సార్ హరినాథ్ రెడ్డి సార్ ఒక చిన్న విన్నపం ఏమిటంటే, జ్ఞానమైనటువంటిది అపారమైనటువంటిది ఎవరు సొత్తు కాదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 180 మంది కవులు సృష్టించి రాయలసీమలో అన్ని ప్రదేశాల గురించి వారి యొక్క కవితలు వర్ణించడం జరిగింది. అది ఎవరి తరం కాదు, చాలా గొప్ప అదృష్టం. కాబట్టి ఈ సభాముఖంగా మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థించేది ఏమిటంటే, వీలైతే ఈ కవితలన్నీ కూడా ఒక DTP రూపంలో కానీ పుస్తక రూపంలో కానీ తయారు చేసి మాకు ఒక కాపీ కానీ లేదా మాకు అమ్మినా కూడా పర్లేదు, మీకు శిరస మేము రుణపడి ఉంటామని చెప్పి సభాముఖంగా అందరి తరపున నేను ధన్యవాదాలు, కృతజ్ఞత, నమస్కారం తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలుగు తల్లి. థ్యాంక్ యూ సార్. తర్వాత పల్లా వెంకటరామారావు గారు పొద్దుటూరు వైభవం గురించి కవిత చదువుతారు. కొంతమంది నమోదు కానీ కరపత్రం లేని వాళ్ళు కూడా చాలా సీనియర్ కవులు వచ్చారు, వాళ్ళందరూ కూడా చదివిస్తాం సార్. చివరిలో ఒక ఆర్డర్లో వెళ్తున్నాం, అంటే పాటలు పాడే మిత్రులు కూడా వచ్చారు, అందరికీ అవకాశం ఇస్తాం. కొద్దిగా ఈ యొక్క 6 గంటలు మొత్తం క్లియర్ అవుతుంది. సభకు నమస్కారం. నా పేరు పల్లా వెంకటరామారావు, మా ఊరు ప్రొద్దుటూరు. నాకు తోచిన రాగంలో నేను పాట రాశాను. ఏదైనా తప్పులుంటే క్షమించాలి. పచ్చ పచ్చని పైరులతోని చుట్టూ చుట్టి ఉన్నదిరా, చల్ల చల్లని మనసులతోని బంధం ఏర్పడి ఉన్నదిరా, చిన్న కేశవుని దీవెన ఆంజనేయుని అభయము, అన్నపూర్ణ లాంటి అతివలు ఆదరించు ఆవయము, భోగభాగ్యాలు పాడి పంటలు విలసిల్లువా పట్నము, ఊరు మా ఊరు దాని పేరు ప్రొద్దుటూరు, సాగుతుంది పెన్నేరు అమృతాలు జాలువారు, ఊరు మంచి ఊరు బంగారు ప్రొద్దుటూరు, చదువులోన సాహిత్యాన సాటి లేదు మా ఊరు. అలనాడు వచ్చినారు లంక నుంచి రాములోరు, పొద్దుగుంకే లోగవారు శివ పూజ చేసినారు, అగస్త్య సాములోరు వింధ్య పర్వతం దాటినారు, మా ఊరు చేరివారు లింగ స్థాపనే చేసినారు, ఊరు మా ఊరు. కౌడేశ్వరి అమ్మవారు వీధి వీధిన వెలిశారు, కార్తీకాన జ్యోతులెత్తి వైభవంగా ఆడతారు, వాసవాంబ అమ్మవారు పెన్న తీరాన వెలిశారు, దసరాలోన సంబరాలు దేశమంతా పెద్ద పేరు, వ్యాపారాన మేటి వీరు వేరెవరు సాటిరారు, వస్త్రంలోన బంగారాన దేశంలోనే ఎంతో పేరు, సిరి సంపద ఉన్నవారు దాన ధర్మం చేసేవారు, జనమంతా ఎల్లవేళలా శాంతి మార్గం నడిచేరు, ఊరు మా ఊరు దాని పేరు ప్రొద్దుటూరు, సాగుతుంది పెన్నేరు అమృతాలే జాలువారు, ఊరు మంచి ఊరు బంగారు ప్రొద్దుటూరు, చదువులోన సాహిత్యాన సాటి లేదు మా ఊరు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. తర్వాత కోన నవీన్ కుమార్ గారు తిరుపతి వ్యాసాశ్రమం గురించి చదువుతారు. కేరళ నుంచి వచ్చినటువంటి గురువు వ్యాసాశ్రమం స్థాపించారు, దాని గురించి చదువుతారు. మలయాళ స్వామి. అందరికీ నమస్కారం. నా పేరు నవీన్ కుమార్ నా పేరు. కవితాంశం వ్యాసాశ్రమం. ఆశ్రమం ఇదే మన వ్యాసాశ్రమం, జ్ఞానానికి రూపాశ్రమం, శాస్త్రానికి నిరూపణ ఆశ్రమం, తత్వసత్వ శిక్షణా సంహితగా దాగిన తాళపత్రాశ్రమం. అవును, వ్యాసాశ్రమం ఇదే మన వ్యాసాశ్రమం. నిరక్షరాస్యతకి ఓనమాలు నేర్పుతున్న పాఠశాల ఇది. వెనుకబాటుని ముందుకు రానీక చేస్తున్న పోరాటం అది.
రాయలగడ్డలోని రత్నాలని వెలికి తీస్తూ దేశానికి ఇస్తున్న ప్రగతి గీత ఇది. అదే మన వ్యాసాశ్రమం, ఇదే మన వ్యాసాశ్రమం. మౌనం మంత్రముగా ధ్వనిస్తూ ఎదురున్న 7 కొండలు ఇటుగా చూస్తూ కాశీ బుగ్గలోని నీటి శబ్దం వ్యాసం వందే జగద్గురు అంటూ రాసుకున్న అక్షర రూపం ఇది. అదే మన వ్యాసాశ్రమం, ఇదే మన వ్యాసాశ్రమం. సర్వజన చైతన్య సంప్రోక్షణ సౌశల్యముఖత దీనోద్ధరణతో కూడిన జ్ఞానకూడలి ఏర్పడినది ఏర్పేడు ధర్మస్థాపనకై కట్టిన భవనంలో సంఘ సంస్కరణ కొరకై శాస్త్ర విజ్ఞానముతో కూర్చి పేద ధనిక నీవు నేను అను భేదము లేని అద్వైత స్తంభముగా నిలిచి ఉన్న జ్ఞానతేజం ఇది. అదే మన వ్యాసాశ్రమం, ఇదే మన వ్యాసాశ్రమం. శివకేశవుల పొలములో శారదాశ్రమం, మలయాళ విద్యానందుల సాధనాశ్రమం, ధర్మబోధనలో ప్రతిమాశ్రమం, దివ్య జ్ఞాన మునీశ్వరుడి సంకల్పాశ్రమం. అదే మన వ్యాసాశ్రమం, ఇదే మన వ్యాసాశ్రమం. శ్రీ గురుభ్యో నమః. ఇంతటి అవకాశాన్ని ఇచ్చినటువంటి అప్పిరెడ్డి హనుమాన్ రెడ్డి సార్కి ధన్యవాదములు. శ్రీ గురుభ్యో స్వస్తి. థ్యాంక్ యూ సార్. వ్యాసాశ్రమ వైశిష్ట్యాన్ని మనకు తెలియజేశారు. తర్వాత వందవాసి హరిప్రియ గారు ఇటీవలే ఉపాధ్యాయురాలుగా ఎంపికయ్యారు. స్కూల్ స్ట్రీట్ తెలుగు, కర్నూలు. బోలికొండ రంగనాథ స్వామి ఆలయం గురించి, గుత్తి సమీపమైనటువంటి ఆలయం గురించి ఆమె కవితా గానం చేస్తారు. ఆమె మంచి పద్య గాయకురాలు, పాటలు పాడుతుంది. కానీ ఇది వేదిక కాదు, కవితకే పరిమితమవుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు హరిప్రియ, స్కూల్ అసిస్టెంట్ తెలుగు వర్క్ చేస్తున్నాను. కవితా శీర్షిక బొలికొండ రంగనాథ స్వామి. శ్వేతగిరి శిఖరాన శ్రీరంగధాముని శయనం, దివ్యమంగళ రూపం కులకే ఆభరణం, తామర కంటి చూపు దయారస ప్రవహనం, భూదేవి శ్రీదేవుల పద సేవా లాలనం, తెల్లటి బండల కొండ శ్వేతగిరి నామ సంజ్ఞ, భవమోహ పాశ నిర్మూలనకై వెలిసిన దేవతాజ్ఞ, కలియుగ వైకుంఠమై నిత్యము పూజ్యావస్థ, తొండపాడు క్షేత్రమున అలరారే శౌరి నీ దివ్య వ్యవస్థ, మాణిక్య రంగనాథ మంగళకరం నీ మహిమ, భక్తుల మొక్కులందు నిలిచిన పరంధామ, ఇదే నీకు నీరాజనం గైకుమ్మ, పుట్టశిల రూపమున పులకించే అద్భుతం, నీ దర్శనము చేయ నేత్రాలకు పర్వం, మా జన్మ ధన్యం, ఉత్సవ విగ్రహాలలో ఊరేగే వైభవం, ప్రజల హృదయం ద్రవం, కరుణతో కాచే స్వామి, కష్టాలు తీర్చే దైవమా, సంతోషాన్ని ప్రసాదించుమా, సౌభాగ్యాల జీవమా, నీవే మాకు శరణం సుమా, మోక్ష ఫలమునిచ్చే మురారి నీ సన్నిధానం, హోలీగొండవాస నీకు అనంత భక్తుల వందనం, దివ్యమోహన రూప ఇదే నీకు పాదాభివందనం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. హర్షవర్ధన్ మదనపల్లె వైశిష్ట్యం నుంచి కవితాగానం చేస్తారు. సభా సరస్వతికి, మా గురుదేవునికి నమస్కారం. నేను జన్మించి పారాడిన ఈ పుణ్యభూమి గురించి, ఆ మదనపల్లి గురించి నేను కవితాగానం చేసే అవకాశం ఇచ్చిన ఈ పెద్దలకందరికీ నా నమస్కారాలు. నా మాతృమూర్తికి జన్మనిచ్చిన సీమ, మాతృశ్రీ వెంగమాంబను గురుదరి చేర్చిన సీమ, యుగమంతా నిలిచిపోయే చరిత్ర గలిగిన సీమ, జగమంతా జ్ఞానం పంచిన మదనపల్లె నా సీమ, జ్ఞానసిరి కురిపించిన కొండలు, హరిపాదం మోపిన బసిని కొండ, హరుడు నిలిచిన మల్లయ్య కొండ, చెల్లగా గంగమ్మ కొలువున్న బోయకొండ, ప్రకృతి సోయగాలు రుచి చూపించే హాస్లీ కొండ, ఆంధ్ర ఊటీగా పేరుగాంచే సేంద్రియ వ్యవసాయానికి కేంద్రీయమై ప్రకృతి వరంగా ఇచ్చే నా ప్రకృతి వనం, ఆసియా ఖండంలోనే పెద్ద టమేటా మార్కెట్టు, రైతన్నకు ఇచ్చు మంచి గిట్టుబాటు, నీరుగట్టు వారి పల్లెలో పట్టు చీరల చేనేత, ఎంతోమంది నేతన్నలకిచ్చు చేయూత, ఆ కృష్ణ భగవానుడి జ్ఞానబోధ, దేశ దేశాలకు మా కృష్ణమూర్తి గారి తత్వబోధ, ఎన్నో ఉద్యమాలకు రచనలకు బాటసాల, విసెంట్ థియోసఫికల్ కళాశాల, జనగణమన అంటూ రవీంద్రుడే జాతీయ గీతం అందించే ఈ భరత జాతికి ఈ మదనపల్లెలో సర్వవ్యాధి నివారణం ఈ వాతావరణం, అందుకే నిలిపిరి ఆరోగ్యవరం,
సాధు సజ్జన యోగుల నడయాడే విరాజిల్య యోగ భోగీశ్వరాలయం. సత్సంగాన్ని నిర్మించి విభూషణుడు ముంతాజాలి గారి సత్సంగ పునాది. ఋషి పుంగవుల పర్ణశాలలో ఋషి వ్యాలీ పాఠశాల. కాదు కాదు మదనపల్లెకి ఏదీ తక్కువ, అందుకే నాకు ఎక్కువ మక్కువ. చల్లని ప్రకృతి తెల్లని మనసుల మధ్య మరుపురాని పల్లె నా మదని పల్లె. ఏ తపోభాగ్యమో ఏ జన్మ పుణ్యమో నే జన్మించి పారాడే ఈ పుణ్యభూమిలో. కృతజ్ఞత. థ్యాంక్ యూ సార్. బి హసీనాబి మేడం గారు, కర్నూలు హై స్కూల్ ఉపాధ్యాయురాలు. కేతవరం రాతి చిత్రాల గురించి, ఆదిమానవుడి గుహ గురించి కవితాగానం చేస్తారు. హర్షవర్ధన్. నా పేరు డి హసీనా, కర్నూలు నుంచి వచ్చాను. నా కవితాంశం కేతవరం రాతి చిత్రాలు. అందమైన ఎత్తైన ముగ్గురాళ్ళ కొండలు, చుట్టూ రమణీయమైన ప్రకృతి దృశ్యాలు, అబ్బురపరిచే కొండ గుహలు, ఇందులో ప్రాచీన శిలాయుగపు రాతి చిత్రాలు, ఆది మానవుని ఉనికికి ఆనవాళ్ళు, వీరి జీవన శైలికి నిలువుటద్దాలు ఈ రాతి చిత్రాలు. ఊహకందని భావనలు, ఇచ్చని ఎన్నో సంకేతాలు, జంతువుల కేశాలనే కుంచగా మలిచి ఆకుల రసాలనే సిరాగా మార్చి రాతి గోడలపై చిత్రించారు సుదీర్ఘ రాతి చిత్రాలు. చిత్రాలు ఎన్నెన్నో జింకల, ఎద్దుల, నక్కల, కుందేళ్ళ మరి మానవుని చిత్రమైన చిత్రాలు. గొలుసుకట్టు ముగ్గుల సంప్రదాయం, బొమ్మల లిపికి శ్రీకారం. వీరి లిపికి రాతలకు అర్థాలు పురావస్తు శాస్త్రవేత్తల మేధస్సుకు పెట్టాయి పదును. ప్రజాదరణ పొందిన రాతి కళ యునెస్కో వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చేందుకు సిద్ధమైన వేళ ఎందుకో మరి ఆలస్యం, నిర్లక్ష్యం, అధికారుల సంరక్షణ కరువై కలతప్పి నేడు పోతున్నది వెలవెల. అదే కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలంలోని కేతవరం గ్రామంలో గల ప్రాచీన రాతి చిత్రాలు. సిలికా మైనింగ్ చర్యల వల్ల ధ్వంసం కాబోతున్నాయి కేతవరం కొండలు. అందులోని ఆది మానవుని ప్రాచీన రాతి చిత్రాల గుర్తులు. ఆపాలి మైనింగ్ ప్రక్రియ, సంరక్షించాలి రాతి చిత్రకళ, పర్యాటక స్థలంగా చేసి తేవాలి కొత్త కళ. జై రాయలసీమ, జై హింద్. తర్వాత ఓ కృష్ణ గారు ప్రొద్దుటూరు బ్రహ్మం గారి మఠం గురించి కవితాగానం చేస్తారు. రండి సార్. ఎక్కువ ఉంటే తక్కువ చేయండి సార్. ఈ సాహితీ సభకు వచ్చేసిన కవులు, కవయిత్రులకు నమస్కారాలు. రాయలసీమలో ప్రసిద్ధ ప్రదేశాల అంశం మీద నాకు ఇచ్చిన శీర్షిక బ్రహ్మంగారి మఠం. మనిషికి ఒక రూపం, ఊరికి ఒక నామం ఉన్నట్లే ఆ ఊరి పేరు కద్దిమల్లాయపల్లె. ధ్యానంతో తపశ్శక్తి పొంది యోగనిష్టాగరిష్ఠుడైన బ్రహ్మంగారి నివాస స్థలి అది. అందుకే అయింది అది బ్రహ్మంగారి మఠమై. అచట పచ్చని పంట చేలు, నులివెచ్చని పైరగాలులు, ఇంటింటా నిండిన సిరిధాన్యాలు, కంటి నిండా కలతులు లేని కునుకులు. అచట సుందర భవంతులు లేవు, ఆకాశ హర్మ్యాలు లేవు. చుట్టూ నల్లటి కురుల్లాంటి నల్లమల గిరుల మధ్య జాలువారే తెల్లటి నీటి నురుగులు. అక్కడ నిస్వార్థ నిర్మల మనసులు, కల్మషం లేని బ్రతుకులు కోకొల్లలు. దుర్గమ్మ గుడి నుండి ఒడిగా సాగి కృష్ణమ్మ శివుని శిరస్సుపై గంగల, అది కార్మిక కర్షక కర్మజీవులకు తెలుగు గంగల. సకల తమిళ జనావళికి ప్రాణధారగా మధ్యలో కొలువైంది ఒక రచ్చబండ. అచట ముచ్చటగా నిప్పు తెప్పించాడు పోలేరి చేత. అది చూసి నివ్వెరపోయారు పురజనులంతా. సునక మాంసం తింటున్న మాదిగ కక్కయ్యకు కనువిప్పు కలిగింది ఇచ్చోటనే. సమీపాన ప్రియ శిష్యుడు సిద్ధయ్య గారి మఠం, చెంతనే మహాయోగిని ఈశ్వరీదేవి సమాధి. స్వహస్తాలతో త్రాగునీటి నూతిని తవ్వుకోవడం ఒక విశేషం. ఎన్నో వింతలు, మరెన్నో మహిమలు,
భావితరాలకు భవిష్యత్ దర్శనం చూపి అశేష భక్త జనావళికి వీడ్కోలు పలుకుతూ సజీవంగా ఈ మఠంలోనే సమాధి కావడం ఈ యుగానికి ఒక శాపం. థ్యాంక్ యూ సార్. తర్వాత బి గంగరాజు గారు, గుంతకల్లు, రిటైర్డ్ ఉపాధ్యాయులు. వీరు చాబాల గ్రామం ఔన్నత్యం గురించి కవితాగానం చేస్తారు. సభకు నమస్కారం. మిత్రులారా, నేను సాంఖ్యశాస్త్ర ఉపాధ్యాయునిగా 2021లో పదవి విరమణ చేశా. ఉపాధ్యాయునిగా ఏపీటీఎఫ్లోను, విద్యార్థిగా ఏఎస్ఎఫ్లోను, సామాజిక కార్యకర్తగా జన విజ్ఞాన వేదికలోను, సాహితీవేత్తగా భారతీయ సాహిత్య సమితిలోను, కళాకారునిగా పరంజ్యోతి నాట్య కళా సమితిలోను గుంతకల్ కేంద్రంగా పనిచేస్తూ ప్రస్తుతం గుంతకల్ పదవి విరమణ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షన్ల సంఘ బాధ్యునిగా అంటే కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేస్తున్నా. మరి అనేక కవితలు, పాటలు రాసి మేలుకోలు పేరుతో ఒక పుస్తకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఈరోజు రాయలవారి రాజ్యంలో చెంబాలగా వెలుగొందినటువంటి చాబాల గురించి మేము ముందుకు తేవాలన్న ఉద్దేశంతో ఒక పాట రూపంలో ముందుకు తీస్తున్నా. రండి రండి కదలి రండి చాబాలను చూడరండి, రాయలవారి రాజ్యంలోని చంబాలను చూడరండి. రండి రండి కదలి రండి చాబాలను చూడరండి, రాయలవారి రాజ్యంలోని చంబాలను చూడరండి. అనంతపురం జిల్లాలో వజ్రకరూర్ మండలమందు ప్రాచీన గ్రామమైన చాబాల గ్రామముంది. ప్రాచీన గ్రామమైన చాబాల గ్రామముంది. జాబాలి మహాముని నిర్మించిన కారణంగా జాబాలి గ్రామం అనే పేరు కూడా వచ్చింది. జాబాలి గ్రామమే రాయలవారి రాజ్యంలో చంబాలగా పిలువబడ్డ నేటి మన చాబాల. రండి రండి కదలి రండి చాబాలను చూడరండి, రాయలవారి రాజ్యంలోని చంబాలను చూడరండి. గ్రామానికి దక్షిణాన శిథిలమైన చెరువు ఉంది. చెరువు గట్టు పైనేమో ఉరవకొండ మార్గముంది. చెరువు గట్టు పైనేమో ఉరవకొండ మార్గముంది. గ్రామానికి మధ్యలోన చెన్న కేశవాలయాన 15వ శతాబ్ది నాటి శిలాఫలకం ఒకటి ఉంది. 15వ శతాబ్ది నాటి శిలాఫలకం ఒకటి ఉంది. ఆంజనేయ గుడి వద్ద కన్నడ భాష యందు సదాశివారాయలవారి శిలాఫలకం ఒకటి ఉంది. సదాశివారాయలవారి శిలాఫలకం ఒకటి ఉంది. రండి రండి కదలి రండి చాబాలను చూడరండి, రాయలవారి రాజ్యంలోని చంబాలను చూడరండి. ఈశాన్యమూలలోన తవ్వుకుంటూ పోతేను శివలింగాలొస్తాయని గ్రామస్తులు చెబుతారు. శివలింగాలొస్తాయని గ్రామస్తులు చెబుతారు. చాబాల గ్రామం అంటే ఇప్పుడు గుర్తుకొచ్చేది. చాబాల గ్రామం అంటే ఇప్పుడు గుర్తుకొచ్చేది బండయ్య మాస్టారు వగయకారుడు గద్దరు. బండయ్య మాస్టారు వగయకారుడు గద్దరు. వగయకారుడు గద్దరు. వగయకారుడు గద్దరు. థ్యాంక్ యూ సార్. తర్వాత మన కొటారి వెంకటరత్నం గారు కుప్పం నుంచి వచ్చారు. వీరిద్దరు భార్యాభర్త టీచర్లు, ఇద్దరు డాక్టరేట్లు. మా కార్యక్రమాలు ఏది మిస్ కాకుండా వస్తున్నారు. వీరికి ధన్యవాదాలు. కవిత వారు సభా సరస్వతికి వందనాలు. నా పేరు కొటారి వెంకటరత్నం, విశ్రాంత తెలుగు ఉపాధ్యాయుడిని, కుప్పం నియోజకవర్గం. నా శీర్షిక సజీవ చరిత్రకు సాక్ష్యం కంగుంది దుర్గం. రాయలసీమలో చివరిది చిత్తూరు జిల్లా అయినది. కళలకు ప్రసిద్ధి, క్షేత్రాలకు కెళ్ళ. చిత్తూరులో చివరిది, ప్రగతి పదంలో పయనిస్తున్నది. చిత్తరువులెన్నో తలలో నింపుకొని కుప్పమై దాచుకున్నది. కళలకు కానాచి త్రిభాషల నిలయమైనది. త్రివేణి సంగమంలా మమతలు పెనవేసినది. చరిత్రకు అందని ఎన్నో ప్రకృతి వనరుల నిలయం. మమతానురాగాల మాలికల మహాలయం. పోరాటానికి పురిటిగడ్డ ఈ కుప్పం అడ్డ. ఎంత చెప్పినా తరగని సుప్రసిద్ధ గడ్డ. కంగి కంగడను యానాది దంపతులే పాలకులైనది. కాలగమనాన వారి పేరు మీదనే ఏర్పడినది కంగుంది. నిమ్న జాతుల చరితకు చిరునామా కంగుంది. నిమ్న వర్గాల వారే ఏలిన ధరణి కంగుంది కోట. అసలైన ఆత్మగౌరవానికి
సూచికైన అపురూప మేట గుత్తిని ఏలిన బోయ వంశస్థులు మల్లినాయుడి కుమారుడు కంబినాయుడిచే సాగిన జైత్రయాత్ర ఫలితమై వెలిసింది కంగుంది దుర్గం సువర్ణపు పేట. దుర్గం పాదపీఠాన శ్రీకృష్ణ స్వామి నిలయం, శిఖరంపై శ్రీ మల్లేశ్వర స్వామి పవిత్ర దేవాలయం. శివకేశవుల భేదం లేదని చెప్పిన పుణ్యభూమది. కంబినాయుడి పాలనలో ఎంతో అభివృద్ధి చెందిన ప్రాంతమది. మన వారసత్వ సంపదకు నిలయం ఈ దుర్గం. సహజమైన ఎత్తైన బండలతో కూడిన రక్షణ వలయం. ప్రకృతి మాతకు మనకు ప్రసాదించిన అద్భుతమైన వరం. పర్వత శిఖర ఆరోహణకు అనువైన ప్రాంతం ఇది. 1000 వసంతాలు పూర్తి చేసుకున్న దుర్గం ప్రభుత్వ పర్యాటక కేంద్రమై విరాజిల్లాలి. మరి అద్భుతమైన వీధి నాటకాలకు చిరునామా ఇది. మహాభారత ప్రదర్శనలో కంగుందిదే అగ్రస్థానమైనది. తెలుగు సీమలోనే కాక దేశ విదేశాలలో రుజువైనది. అప్పుడే ద్రౌపది ధర్మరాజుల గుడిలెన్నో ఇలను వెలిసినవి. శ్రీకృష్ణ కంసులు, భీమ దుర్యోధనులు, అర్జున కర్ణలు, బకాసుర హిడింబాసురులు ఎన్నో సజీవ పాత్రలతో దేశ విదేశాలలో మనసును మురిపించిన గడ్డ ఇది. నేడు ఆదరణ కరువై కన్నుమరుగవుతున్నది ఈ నాటక కళ. బ్రతుకు భారమై కళాకారులెందరో వీధిని పడిరి నేడు. ప్రకృతి సోయగాలతో ఎన్నో సెలయేళ్ళు, లేళ్ళు, వన మయూరాలు, గజరాజుల ఆవాసాలు, మనసు దోసే జలపాతాల నిలయాలు. పక్కనే పారుతున్నది పాలారు నది. కదలి కడలను చేరుతున్న వైనమది. ఒడిచిపట్టి ఎత్తిపోతల పథకమై కరువు నేలను తడపాలి. ఆహారం కోసం సరిహద్దు పంటల ధ్వంసం చేస్తున్న గజరాజుల రక్షణకై మరింత మనసు పెట్టాలి పాలకులు. జానపద కళలకు సజీవ చరిత్రకు మళ్ళీ జీవం పోయాలి. పాఠశాలలో పాఠ్యాంశమై ముందు తరాలకు చూపాలి. సజీవ చరిత్రకు సాక్షిగా నిలిపిన కంగుంది దుర్గం బహుళవిధ పర్యాటక కేంద్రమై విరాజిల్లాలి. ఎందరో యువత భవితకు పునాదిగా ఉపాధి చూపాలి. పాలకులు మనసు పెట్టి మరింత నగిశీలు అద్దాలి. కంగుంది దుర్గం కావాలి అందాల హరివిల్లు ఆదర్శమవ్వాలి. జై హింద్, జై తెలుగు తల్లి. థ్యాంక్ యూ సార్. తర్వాత గడ్డం శాంతకుమారి గారు కలికిరి ఎల్లమ్మ జాతర గురించి కవితాగానం చేస్తారు. సభకు నమస్కారములు. నా పేరు డాక్టర్ గడ్డం శాంతకుమారి, వీకోట చిత్తూరు జిల్లా. నా కవితా శీర్షిక కలికిరి ఎల్లమ్మ జాతర వైశిష్ట్యం. కలికమ్మ కులికమ్మల పేరిట వెలిసింది కలికిరి. కలికి నిలయమై ఎందరో వేలికల పాలిత అయింది. అదే అమ్మలగన్న అమ్మ ఎల్లమ్మ వెలసిన దివ్యక్షేత్రం. చెరువు ముందర తల్లి ముత్యాల వ్యాపారి శివయ్య వెంట నడిచినది. లింగాకారంలో వచ్చి ఇంటి ఆడబిడ్డగా వెలసినది ఆ అమ్మాయి ఎల్లమ్మ. తనకు గుడి కట్టమని కలలో కోరినది. ఆ తల్లి కోరిక మీద గంగిరెడ్డి లాంటి పెద్దలు గుడి నిర్మాణం చేసి నెలకొలిపిరి. 7 నాగశిరస్సులు కిరీటధారిణి అయి తానే వెలసినది. సుందర ప్రసన్న వదనార విందముతో భూమిలో నుండి శిరస్సు పైకెత్తి నిలిచింది ఎల్లమ్మ తల్లి. తల్లిగా పిలిచిన పలికే వరాలనిచ్చే మనసామెది. 200 ఏళ్ల నుండి జరుపుతున్నారు ఈ తిరునాళ అతి వైభవంగా. రాయలసీమలోనే ప్రసిద్ధి పొందినది కలికిరి ఎల్లమ్మ జాతర. తమ్ముడు పోతురాజు రక్షణలో సోలింతో అక్క చెల్లెళ్ళు అనుయాయులందరినీ పిలుస్తుంది జాతరకు ప్రేమగా. ఆషాఢ శుక్లపక్ష ఏకాదశి సమీపాన శనివారం నాడే ఆ తల్లికి జాతర మొదలుపెట్టారు. తొలినాటి తంతుగా జరిగే ముచ్చట్లు గంగిరెడ్డి వంశస్థులు పట్టు వస్త్రాలు సమర్పించారు. కంసాలి ఆచారి వంశజులు ఆభరణాలతో పాటు పుట్టింటి వారి సారే ఆ అమ్మకు అందేను. అన్ని వర్గాల వారు కులమతాలకు అతీతమై భక్తితో మొక్కేరు వరదాయిని ఎల్లమ్మ తల్లిని. పుట్టమన్ను పొయ్యిపై కొత్త కొండలో పోసేరు పాలు. సలసలా కాగేటి పాలలో వేసేరు రూకలు. అవట్టి చేతులతో ఎత్తేరు ఆ రూకలు. అంబ మహిమలకు ఇది ఒక తార్కాణం. సిద్ధల బావిలో స్నానమాడి
బిడ్డలకై పడతులు తల్లి ముందు వరపడేరు. విజయకేతనమైన ధ్వజస్తంభానికి అష్టదిక్పాలకులను తలచి బలిముద్దలను పెట్టేరు. రెండవ నాడు అమ్మవారిని సూర్యోదయాన ఊరేగించి సిద్ధమంటపాన నిలిపి సిద్ధపూజ చేసేరు. కడు భక్తి శ్రద్ధలతో బోనాలు తెచ్చేరు. ఆది నుండి ఆనవాయితీగా అమ్మ కోసమే మొదటగా వచ్చేను నగిరిపల్లి బోనం, రెండవదిగా వచ్చేను తుమ్మలపేట బోనం, తరువాతనే గ్రామాల నుండి బోనాలు చాందిని బండ్లు బహు సుందరముగా వచ్చేను. వారి వారి శక్తి కొలది మేళతాళాలు, రంగురంగుల కరెంటు దీపాలు, నెమలి నాట్యాలు, కీలుగుర్రాలు, పిల్లన గ్రోవి భజనలతో సాగేటి ఆనాటి శోభాయాత్ర చూపురలకు స్వర్గధామమే. మది తలచిన వారికి కొంగు బంగారమై కోరిన కోరికలు తీర్చేటి ఈ కల్పవల్లి ఎల్లమ్మ తల్లి తలచిన వారికి తలలో నాలుకై వెలిసేరు. ఎన్నో వింతలకు సత్య ప్రమాణాలకు ప్రమోదమై నిలిచిన ఎల్లమ్మ తల్లి. జై హింద్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ వందనాలు. లంకమల కదిరికోడి గురించి కవితాగానం చేస్తారు. లంకమలలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి పక్షి తెలుగుకోడి. సభకు అభివాదం. నా పేరు తుపాకుల వెంకటేశ్వర్లు, కడప నుంచి వచ్చాను. నేను రిటైర్డ్ సైన్స్ ఉపాధ్యాయుని. నా అంశం వచ్చేసి ఆ శీర్షిక, ఆ అంశము మినిమా కలివికోడి గురించి. చూడాలని ఉంది నిన్నే చూడాలని ఉంది, చూడాలని ఉంది నిన్నే చూడాలని ఉంది ఓ పక్షిరాజమా, బుజ్జి తల్లి నా పక్షి తల్లి, బుజ్జి తల్లి నా పక్షి తల్లి. నీవు ఒక అరుదైన పక్షివని, అంతరించి పోతున్నావని తెలుసుకున్నారు శ్రమకోటి థామస్ నిన్ను పెన్నా నదీ పరివాహక ప్రాంతంలో. ఓ రాయలసీమ పక్షిరాజమా, చూడాలని ఉంది నిన్ను చూడాలని ఉంది. ఎగరలేని అందమైన పక్షివని, గోధుమ రంగు ఈకలే నీకు అందమని. ఎగరలేని అందమైన పక్షివని, గోధుమ రంగు ఈకలే నీకు అందమని. నీ మెడ కింద వెండి చారలే నీ అందాన్ని మించేలా ఉన్నాయని. పొడువాటి నీ కాళ్ళ మీద నడక వయ్యారంలా ఉంటుందని, పొడవాటి నీ కాళ్ళ మీద నడక వయ్యారంలా ఉంటుందని చూడాలని ఉంది నిన్ను చూడాలని ఉంది. శేషాచల కొండల్లో కోనల్లో అడుగడుగు, శేషాచల కొండల్లో కోనల్లో అడుగడుగు మేర పొదలో వెతికి నీ కోసం లంకమల్ల నీ అందం చూశానని కెమెరాలు పెట్టి కోటి ఆశలతో సూక్ష్మదర్శినితో చూశాను. కనుగొంటిమి నీ పాదముద్దల ఆనాడు, నిన్ను చూడాలని ఉంది నిన్ను చూడాలని ఉంది. పగటిపూట నిద్ర నీదని రాత్రి వేళలో కడుపు నింపుకొనిదవని సంచరించే నిశాచర జీవి అని, టిక్టూ టిక్టూ అని పలికే నీ స్వరం అపురూపమని, రాళ్ళ మాటున గుడ్లు పెట్టి సంరక్షణ చేసే పక్షి రాజమని, రాళ్ళ మాటున గుడ్లు పెట్టి సంరక్షణ చేసే పక్షి రాజమని చూడాలని ఉంది నిన్ను చూడాలని ఉంది. కంజు కన్నా కూసింత పెద్దగా ఉందువని, కంజు కన్నా కూసింత పెద్దగా ఉందువని, అందంగా కూడా ఉంటావని, రెడ్డిపల్లి చిన్న ఐతన్నకు వరాల వాన కురిపించావని. కోడి పిల్లవు మాత్రం నీవు కావు, కలివి కోడివి నీవు, అందచందాల కలివి కోడివి నీవు. నిన్ను చూడాలని ఉంది ఓ పక్షిరాజమా, బుజ్జి తల్లి ఓ నా పక్షి తల్లి. ఈ అవకాశం ఇచ్చినటువంటి హరినాథ్ రెడ్డి గారికి నమస్సుమాంజలి. థ్యాంక్ యూ సార్. కలివికోడిని కలగని చూడాలనుకున్న కవికి ధన్యవాదాలు. మేడం గారు మేడం రేచల్ భారతి మేడం గారు ప్రకాశం జిల్లా నుంచి వచ్చారు. మార్కాపురం పలకలు తయారీ ఆ ప్రాంతంలో ప్రసిద్ధి. ఆ పరిశ్రమ నేపథ్యంగా కవితాగానం చేస్తారు. సభకు నమస్కారం. నా పేరు రేచల్ భారతి. నేను ప్రకాశం జిల్లా ఖమ్మం నుంచి వచ్చాను. నేను ఇంగ్లీష్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. బేసరపేట జెడ్ ఇస్తుంది. మార్కాపురం పలక యొక్క విశిష్టత గురించి చెప్పదలుచుకున్నాను. ఓనమాలు నేర్పాలంటే గుర్తుకు వచ్చేది పలక. ప్రాథమిక విద్యార్థులు అక్షరాలు నేర్చుకునే పలక. అమ్మ తరువాత అమ్మగా మారిన పలక. చిన్ననాటి జ్ఞాపకాలకు గుర్తుగా నిలిచేది పలక. దిద్దడానికే కాక
గృహ నిర్మాణాలకు వినియోగించే పలక. అబాకస్ ప్లేటుకు మూలం ఈ మార్కాపురం పలక. ప్రతి ఇల్లు పలకల తయారీ అనుబంధ రంగాలకు మూలం ఈ పలక. మట్టి పలకలకు పుట్టినిల్లు ఈ మార్కాపురం పలక. శీతల దేశాల నేస్తం ఈ మార్కాపురం పలక. మట్టి పలకలు అభివృద్ధి చెందుతున్న కాలంలో ఎనామిల్, హార్డ్బోర్డ్, ప్లాస్టిక్ పలకల రాకతో ఆధునిక కాలంలో ఆదరణ లేక పగిలిపోయింది ఈ రాతి పలక. రాతి గనుల కోసం అన్వేషణ ప్రారంభమైంది. గుంటూరు, నల్గొండ జిల్లాల్లోని మిర్యాలగూడ, ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం, బేస్తవారిపేట, తర్లుపాడు, దొనకొండ, దర్శి మండలాల్లో రాతి నిక్షేపాలు కలవు. తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశమంతా విస్తరించాయి. సింగపూర్, మలేషియా, జపాన్, అమెరికా దేశాలలో ఎంతగానో ఆదరణ పొందింది. ఆ పలకాబలకం ఇప్పుడు ఎక్కడ? ఆ చదువుల నేస్తం ఎక్కడ ఉంది? ఈ పరిశ్రమ నేడు వెలవెలబోయింది. ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ పరిశ్రమ ద్వారా అనేక కుటుంబాలలో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ మీ భారత్. థ్యాంక్ యూ. ప్రపంచానికి చదువులు నేర్చుకునేటువంటి పిల్లలకు పలకలు కూడా రాయలసీమలోనే మార్కాపురంలో కూడా తగ్గుతున్న ఉద్దేశం. మార్కాపురం కర్నూలు జిల్లాలో ఉండేది. 1975 తర్వాత అది మార్కాపురం ఇప్పుడు ఏర్పడిన జిల్లా అంతా కర్నూలులో భాగంగా ఉండేది. తర్వాత జిల్లాగా మారింది. రాయలసీమ సంస్కృతిలో భాగం. తర్వాత సుశీల రాణి గారు బెంగళూరు కర్నూలు నుంచి వచ్చారు. కాలువ పుణ్యక్షేత్రం గురించి కవితాగానం చేస్తారు మేడం గారు. అందరికీ ట్రైన్స్ ఉన్నాయండి 4 గంటల కట్ల. నెక్స్ట్ అందరినీ ఉంటుంది క్లోజ్ చేసి సభా సరస్వతికి నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నా యొక్క శుభ సాయంత్రపు నమస్కారం. నేను కర్నూలు నుంచి వచ్చాను. ఉపాధ్యాయురాలుగా పదవి విరమణ చేశాను. నా యొక్క కవితా శీర్షిక కాల్వబుగ్గ పుణ్యక్షేత్రం సందర్శిద్దాం అందరం. నీలి మబ్బుల ఆకాశం, పచ్చటి కొబ్బరి తోటల తోరణం, ముచ్చట గొలిపే శిల్పాకృతుల గోపురం, పరిమళ జ్ఞానపు ప్రాకారం, పలు వర్ణ శోభల విరాజిల్లు దివ్యరథం. త్రేతాయుగమున మాతృహరణ పాప నివృత్తికై ప్రతిష్ఠించే పరశురాముడే పరమభక్తితో, ప్రభవించే పరమశివుడే బుగ్గరామలింగేశ్వర స్వామిగా, ప్రశాంత పవిత్ర మూర్తి అయి అమ్మ భ్రమరాంబతో కూడి వీరభద్రుతో, స్వామికి ఎదురుగా జంట నందీశ్వరులు ఇచ్చటి విశేషం. ప్రసిద్ధి పొంది స్థిరమై నిలిచే కర్నూలు జిల్లా కాల్వబుగ్గన, కోనేటి నడుమ శివలింగం, అడుగు నుండే సహజ నీటి ఊట బుగ్గచే నిత్యాభిషిక్తుడై శివయ్య, మంచినీటి కోనేటి శోభలతో గంగాధరుడై స్వచ్ఛంగా ఆ గంగ పారదర్శకంగా నందినోట ధారగా కాలువై పారంగా, కన్నుల విందు చేసెను కలకలలాడే జలసిరులు, తెచ్చెను ఆలయ పరిసర గ్రామాలకు పంట సిరులు. ఎంత ఉద్ధృత భారీ వర్షాలైనా కలుషితం కాదు ఆ నీరు, పరిమితి దాటి పొంగదు ఆ కోనేరు. రంగు మారదు స్వచ్ఛంగా, వరద నీటి రంగుకు భిన్నంగా. సహజ సిద్ధమా దేవుని మహిమ, ఇది ఓ అద్భుతం, అంతు చిక్కని ఆశ్చర్య విశేషం. సందర్శించని ఈ క్షేత్రం విజయనగర సామ్రాజ్యాధీశులు విజయయాత్రలో భాగంగా సాహితీ సమరాంగణ సార్వభౌములు శ్రీకృష్ణదేవరాయలు సమర్పించిరట స్వామికి మాన్యాలు, నిర్మించిరట మండపాలు, సాక్షిగా శాసనాధారాలు. ఉభయ ప్రదోష వేళల్లో పంచామృతాభిషేకాలు, ధూపదీప నైవేద్యాలు, సోమవార మాస శివరాత్రుల్లో విశేషాభిషేక విశిష్ట ఆరాధనలు, కార్తీక దివ్య క్రాంతులు, మహాశివరాత్రి ఘన తిరునాళ్ళు, కన్నుల పండుగగా ఆనంద సందోహాల నడుమ రథోత్సవం, జాగరణలు. అపూర్వం, అనన్యం, అంగరంగ వైభవం కాల్వబుగ్గ క్షేత్రం. ఆలయ ధ్వజస్తంభం, విమాన గోపురం, పుష్కరిణి చూడముచ్చటం. ఆలయం చుట్టూ మండపములు,
పావనత్వం, జ్ఞాన వికాస పరిసరాలతో ఆలయ అందాలు చేస్తున్నాయి ద్విగుణీకృతం. నీ దయతో స్వామి, నీ దయతో ఆలయ ప్రాంగణాన ఎన్నో జంటల కళ్యాణం, సమీపాన సురభి గోశాలం, గోపూజారాధన. అతి చేరువలో కొమ్మ చెరువు ఆంజనేయ స్వామి క్షేత్రం, ఆలయ సమీపాన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గురుకుల విద్యాలయం. మహత్తరాలయం, మహిమోపేతం, పవిత్రం, స్వామి దివ్య దర్శనం. ఆకృతం ప్రాకృతం, పూర్వజన్మ సుకృతం. ఆకట్టుకునే కొండలు, రాళ్ళు, తోటల పచ్చదనంతో ప్రకృతం, ప్రశాంత ధ్యాన వాతావరణం, ధార్మిక జీవనం, ఆధ్యాత్మిక జ్ఞానం. పాహి పరమేశ్వర, పాహి పాహి పరమేశ్వర, హరహర శంకర మహాదేవ. శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి. నమో నమః, నమో నమః. ధన్యవాదాలు. నాకు అవకాశం ధన్యవాదాలు. సింగనమల ఉన్నతి గురించి కవితా గానం డాక్టర్ కూడూరు విశాలాక్షి. సభా సరస్వతి నమస్కారం. స్తంభాల యొక్క ఆ కళ్యాణ మండపము అమ్మో ఆంధ్రప్రదేశ్
తర్వాత మార్టిన్ లూథర్ గారు ప్రకాశం జిల్లా నుంచి వచ్చారు. వీరు ఖమ్మం చెరువు ప్రసిద్ధమైనటువంటి రాయల చెరువుగా ప్రసిద్ధి, దాని గురించి గానం చేస్తారు. నా పేరు తీర్ల మార్టిన్ లూథర్. నేను ఖమ్మంలో స్కూల్ అసిస్టెంట్ హిందీగా పనిచేస్తున్నాను. మా ఊరు ప్రకాశం జిల్లా ఖమ్మం. అయితే జిల్లా ప్రకాశం కానీ మా మండలం మాత్రము రాయలసీమ, ఇప్పటికి కూడా రాయలసీమ వాసునే. ఖమ్మం చెరువు గురించి చదువుతున్నాను. పడమటి కనుమలలో నల్లమల్ల అటవీ క్షేత్రాన గుండ్ల బ్రహ్మేశ్వరాలయాన పుట్టిన గుండికా నదే గుల్లకమ్మగా జంపలేరుతో ఏకమై 7 కొండలను అడకొండలా చుట్టి 2 పెద్ద కొండల నడుమ జాలువారుతూ నీటి వృధా నీటిని చూసి వెద చెందిన రాయలవారి ఒక సతీమణి రుచిదేవనే మా వరదరాజమ్మ చెరువు కట్ట నిర్మించగా 2 సార్లు తెగంగా కంబ సోదరుల ఆత్మ బలిదానం పునాదులలో పోసిన శ్రీశం రాయల సైన్యం ప్రాచీన ఇంజనీరింగ్ నైపుణ్యం తోడై నిర్మితమయ్యే 28 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో నేటికి చెక్కు చెదరని ఆసియాలో అతిపెద్ద ఖమ్మం చెరువు. బలిదానాలకు గుర్తుగా వెలసే ఖమ్మం, చిన్న ఖమ్మం గ్రామాల్లో నిర్మించిన దేవాలయం రుచిదేవికి చెరువు కట్టపై నేటికి నిత్య పూజలు అందుకుంటుంది దేవతల వరదరాజమ్మ. అందిస్తుంది 19 గ్రామాలు 12,000 ఎకరాలకు సాగు తాగునీరు. ఇటీవల ప్రతిష్ఠించిన రాయల రుచిదేవుల విగ్రహాలు భావితరాలకు స్ఫూర్తి సంకల్పాలు. సాకారం కాబోతుంది అతి త్వరలో మా ఖమ్మం చెరువుకు కృష్ణా జలాల రాక. అందరికీ ధన్యవాదాలు. కాశీ విశ్వనాథ్ గారు గడప మార్కాపురం చెన్నకేశ్వర స్వామి గురించి కవితగా సభాయ నమః. నా పేరు కాశీ విశ్వనాథ్, స్వస్థలం నంద్యాల, వృత్తిరీత్యా కడపలో స్థిరపడ్డాను. శీర్షిక మార్కాపురపు చెన్న మహిశుభ్రవర్ణ. గుండికా గంగ తెచ్చి నిండుగా చిత్తమిచ్చి పాహి అని పలికెనట కుంజరమొకటి. కృతమునకు ముందుగా గజారణ్యము ప్రీతిగా మార్కండేయుడి మొరను మన్నింప మహిశుభ్రవర్ణుడై వెలిసే చెన్నుడిచట. సురుల వెతలు తీర్చగా కేసి సంహారం కోరి కొలిచిన మారికా జంటకు మలిదేవుడి ఓటమి బ్రహ్మనాయుడి చెలిమి పరమపురుషాయిని మొక్కిన చాలు పోరు నడపగా పెక్కు బలమైనవాడు 10 అవతారములు పదిలముగా వెలుగు మూల విరాట్టుకు జతకూడి మకర తోరణం నాదమైనవాడు నిర్వికార నీలమైనవాడు స్వర్గ సోపానమై పలికే శంకుచక్రముల తోడ వజ్రధారికి రాజ్యమిచ్చి ఇలజనులకు వరమునిచ్చి పతిచంతన కొలువుదీరే పాలమున్నీటి పడతి రాయల వంశీయుల కొంగు బంగారమై విజయనగర వైభవముకు మేలిరత్నమై ఉద్దండ కేశవుడి విజయధ్వజమై నిలిచే 130 అడుగుల గాలిగోపురం మార్గశిరమున ముక్తి సాకారముగా చేరి చెన్నుడి పాదాల పూయినట దినకరుడు యజ్ఞ ఫలమునిచ్చువాడు యజ్ఞమే తానైనవాడు షోడశ భుజములతోడ సుదర్శన నారసింహుడు ఏకశిలగా నిలిచి అభయమిచ్చు శకునముల జూచి భీతిల్లు జనులు వెండి బంగారు బల్లులు తాకి సంతసమగు తెర అడ్డుగా కట్టి అగ్రజుని ఉలియాటను పట్టి అసలుకి సిసలుగా తమ్ముడొక రాయిని మొలిచి ఏక తీరుగా నిలిపనిచట అన్నదమ్ముల స్తూపాలు సరితూగి వెలిగనిచట నాటి శిల్పుల పాటవాలు ఋషుల వాక్యమై వైష్ణవ మర్మమై చైత్ర శుద్ధ చతుర్దశిన బ్రహ్మోత్సవాలట వెండి రథమెక్కి తిరుగు గణకేశవుడు గరుడునెక్కి మనల పాలించు విభుడు బలిబలిరే చెన్నాయని దోసిలొగ్గిన చాలు నల్లమల చెలికాడై నిలబడనదిగో నిక్కమైన దేవుడు పొర్లు దండాలు నీకు పుట్టెంట్రుకలు నీకు పొర్లు దండాలు నీకు పుట్టెంట్రుకలు నీకు ఇంత కథను నాకు తెలుప ఇలవెలిసిన నీకు ఏటేటా భత్యమిచ్చి ఎరుక పలికెదా శరణు కేశవ శరణు శరణు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఈ సెక్షన్ సమయానికి ముగించాము. ఇప్పుడు ఒక ముగ్గురు అర్జెంటుగా 4:30కి ట్రైన్కి వెళ్ళే ఉన్నారు. అందరం అయిపోతాం, మొత్తం అందరినీ వేదిక మీద పిలుస్తాం. ముందుగా రండి సార్ ప్లీజ్. సార్
మీరు అందరూ ఆనందరావు సార్ వేదికగా కోరుతున్నాం. అదేవిధంగా సార్ అనంతపురం జిల్లాకు సంబంధించి అందరూ మిగతా వాళ్ళందరూ వేదిక మీదకి రండి సార్. అందరూ టోటల్ ఎవరెవరు పెండింగ్ ఉన్నారో అందరూ రండి. ఇక్కడ మీరు రండి. మీరు ఇద్దరు ట్రైనింగ్ పోవాలి, ముగ్గురు వాళ్ళు ముగ్గురిని క్లియర్ చేసిన తర్వాత మిగతా ఆర్డర్లో వస్తారు. అసలు బిజీగా